హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు అనపకాయ సాంబార్ చేద్దామని అనుకుంటున్నాననమాట. అది ఎలా చేయడం అనేది చూడండి. ఇది ఇలా బాగా టేస్టీగా ఉంటుంది. దోసకైతే చాలా బాగుంటుంది, చపాతీ కూడా బాగుంటుంది. బట్ దోసకైతే చాలా బాగుంటుంది. నేను మసాలా అన్నీ ఆల్రెడీ వేసి పెట్టానండి. అంటే దీంట్లో ఆల్మోస్ట్ కొబ్బరి, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, పుదీనా, చెక్క, లవంగాలు అన్నీ వేసి మిక్స్ చేసి పెట్టానమాట. చూడండి, ఆలు మరియు క్యారెట్ కూడా వేస్తున్నాను దీంట్లో. ఆలు క్యారెట్ వేయకపోయినా కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే ఆ వెజిటేబుల్స్ అన్నీ ఉంటే పిల్లలు తింటారు కదా అనేసి ఆలు మరియు క్యారెట్ కూడా వేస్తాను అనమాట. చూడండి, పై మీద ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొనేసి బాగా కొంచెం ఎర్రగా అయ్యేలాగా వేపుకోవాలన్నమాట. బాగా కొంచెం ఎర్రగా అయిన తర్వాత మనము ఆ మసాలా అనేది మనం వేసుకోవాలి. చూడండి, ఇది పితికి బ్యాళ్ళు ఆల్రెడీ పితికి వేసి పెట్టుకున్నాం అనమాట. అది కొంచెం పెద్ద పనే. కొంచెము తుప్పు తీసి మళ్ళీ నానేసి మళ్ళీ తీయడం అంటే కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది. బట్ సాంబార్ అయితే చాలా బాగుంటుంది. మా మరిదికి చాలా ఇష్టము పితికి బ్యాళ్ళు సాంబార్ అంటే. తనే పాపం పితికేసి ఇస్తాడు. ఎందుకంటే నాకు ఆ పితికాలంటే కొంచెం ఇరిటేషన్ అనమాట. చాలా ఉంటాయి కదా, అవన్నీ పితికాలంటే కొంచెం ఇరిటేషనే. తనే పితికాడు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎలా చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఆ తిరుగుబాతులోకి మసాలా అనేది మనం వేసుకోవాలి. అందరూ తిరుగుబాతు అనేది లాస్ట్లో పెడతారు. బట్ నాకెందుకో తెలీదు, తిరుగుబాతు ముందే పెట్టేస్తాను. అది నాకు అదే అలాగే ఇష్టం ఉంటుందంట. ఆయిల్లో ఉడికితే మసాలా అనేది బాగుంటుంది అనేసి నేను తిరుగుబాతు అనేది ముందే పెట్టేస్తాను అనమాట. ఆవిడైతే మనకి టేస్ట్ బాగా వస్తుంది అని నా ఫీలింగ్. అంటే బాగా వస్తుంది. నేనైతే టేస్ట్ అన్నీ బాగుంటుంది. అందరూ అది అయిన తర్వాత తిరుగుబాతు వేస్తారు. బట్ ముందే నేను వేసుకుంటాను అనమాట. అంతే, చికెన్కైనా దేంటికైనా కూడా ఈ తిరుగుబాతు అనేది నేను ముందే వేసేస్తానమాట. ఆయిల్ వేసి సేమ్ చికెన్ సాంబార్ లాగా ఎలా చేస్తారో అలాగే నేను దీన్ని కూడా చేస్తానన్నమాట. చూడండి, ఇప్పుడు అన్నీ పోసాను. ఎర్రగడ్డలు అన్నీ అయినాయి కాబట్టి మసాలా వేసేసినాను. నాకు ఎంత కాలం అంటే మీడియం సైజులో కొంచెం వాటర్ పోసుకోండి. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కూడా కాకుండా వేసుకొని మూసిపెట్టి ఒక 5 మినిట్స్ ఇచ్చేయండి. అది అయిన తర్వాత చూడండి, ఇవి తరకారీ ఉంది కదా, ఇది ముందే వేసేయండి. అలాంటే మనము ఈ ఆలు క్యారెట్ అనేది కొంచెం ఉడుకుకి కొంచెం ఎక్కువ పడాలన్నమాట. పితికి బెళ్ళు ఏమంటే కొంచెం త్వరగా ఉడికేస్తాయి కాబట్టి వాటిని ముందే వేయకూడదు. క్యారెట్, ఆలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇది కుక్కర్ కాదు కదా, అందుకని కొంచెము ముందే మనము వేసి పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. చూడండి, కొంచెం బాగా ఉడికినాయి అనుకోండి, వెజిటేబుల్స్ కూడా పిల్లలు తినడానికి బాగుంటుందనేసి చూడండి అవి వేసేసి మళ్ళీ మూసి పెడుతున్నాను అనమాట. అది అయిన తర్వాత 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే కొంచెం చూడండి ఉడకబడింది. ఇప్పుడు మనము ఇంకోసారి అలా తిప్పుకోవాలి. మసాలా కదా మళ్ళీ అంటుకొని మాడిపోతుంది అనేసి ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నేను ఎక్కువ నీళ్ళు పోయలేదు, మీడియంగానే పోసాను, అంటే చాలా పోయలేదు. చూడండి, ఇప్పుడు కొంచెం ఫుల్ ఉడకబడేసింది అనమాట. చూడండి, ఫుల్ ఉడకబడేసింది. ఇప్పుడు మనము కాయలు కూడా ఉడికినాయి కాబట్టి పితికి బయళ్ళు అనేసి కూడా ఇప్పుడు వేసేయచ్చు. ఎందుకంటే ముందే వేస్తే కొంచెము ఇవి లేతగా ఉంటాయి కాబట్టి బాగా నున్నగా ఉడికిస్తే అది గుజ్జు గుజ్జులాగా అయిపోతాయి అన్నమాట. అట్లా కాకుండా మనకి లైట్గా ఉడికేసి అనపకాయలు తింటూ ఉన్నట్టు ఫీల్ రావాలంటే కొంచెం ఇంకేం మసాలా వెజిటేబుల్స్ వేసుకుంటే మీరు కొంచెము ముందే వేసుకోండి. మసాలా ఉడికిన తర్వాత అది చాలా పొంగు వచ్చే వరకు కూడా పెట్టుకోకుండా కొంచెం ముందే వేసుకొనేస్తే ఆ కాయలు ఉడికిన తర్వాత ఇంకేం దించేటప్పుడు మీకు తగినంత ఉప్పు వేసుకొనేసి చూడండి, ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకొని మళ్ళీ దించుకోవాల్సింది ఇది. బాగా ఉడికిన తర్వాత వేసుకొని చూడండి, మూత పెట్టుకొని చూస్తే ఇది చూడండి ఇలా రెడీ అయిపోయిందనమాట. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇది దోసకి వేసుకుంటే అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంట్లోనే చేసుకొని తింటే మరీ ఇంకా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.